హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన స్పైసీ అయిన రాయలసీమ స్టైల్ మునక్కాళ్ళ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ కడిగి అంటే ఈ సైజులో కట్ చేసుకున్న మునక్కాయలు, 2 టమాటో, 1 ఆనియను, కొంచెం కొత్తిమీర అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ కందిపప్పు కుక్కర్లో వేసి దాన్ని మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. అంటే ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు అండి. ఎందుకంటే మునక్కాయ సాంబార్కి కందిపప్పు అనేది బాగా మెదిగి ఉండాలి. సో నేను ఉడికించిన తర్వాత కూడా స్పూన్తో దాన్ని బాగా స్మాష్ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను, చూసారా. సో ఇది ఫస్ట్ ముందుగా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా నలిపి దాంట్లో ఎలాంటి తొక్కలు లేకుండా ఓన్లీ చింతపండు జ్యూస్ మాత్రమే వచ్చేలా తొక్కలు పడేసేసి ఓన్లీ జ్యూస్ తీసి రెడీగా పెట్టుకోవాలి. సో ఇవి 2 రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో నేను కుక్కర్ పెట్టి దాంట్లో 1 గరిట ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అంటే మన పోపు దినుసులు అన్నమాట. సో ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసి కొంచెం కరివేపాకు, కడిగి వాష్ చేసిన పచ్చి కరివేపాకు వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. సో అవి కొంచెం చిట్పట్లాడాక మనము తురిమి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేశాను. సో ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు దాన్ని వేయించాలి, ఎందుకంటే పచ్చిగా ఉండకూడదు కదా. సో ఇది ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ టమాటో ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యేలా దాన్ని వేయించుకోవాలి. ఆనియను, టమాటో, సో మనం వేసిన పోపు దినుసులు అవన్నీ కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి అదంతా కూడా ముక్కలకి దానికి పట్టేలాగా బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ అనేది నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటానండి. బయట కొనేదానికంటే మనం ఇంట్లో చేసుకున్నదే చాలా మంచిది కూడా. సో అది యాడ్ చేసి అది పచ్చివాసన రాకుండా అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి యాడ్ చేశాను. కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే మ్యాండేటరీ ఏం కాదు. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఆ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం వేగే వరకు కొంచెం ఫ్రై చేస్తున్నాను. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి దాన్నంతా బాగా మిక్స్ చేసి మసాలా అంతా బాగా కొంచెం మనకి పచ్చివాసన పోయేలా బాగా వేయించుకోవాలి. మునక్కాడలు కానీ, మునక్కాయలు కానీ, మునగ ఆకు కానీ చాలా మంచిదండి హెల్త్కి. ఇది మీరు కనుక చూస్తే ఈ మునక్కాయలు, మునగాకు జ్యూసు వీటన్నిటితో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ మనకి తెలుసు. సో ఇప్పుడు నేను దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న మునక్కాడల్ని యాడ్ చేసేసి సో మసాలా అంతా మునక్కాడలకి పట్టేలాగా కొంచెం ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా వీలైనప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి మునక్కాయ కర్రీ, వన్స్ మునగాకు తాలింపు ఇలా తాగుతూ ఉండండి. ఇది బీపీ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. సో నేను మునగాకు ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా జస్ట్ కొంచెం ఫ్రై చేసి ఇందులో సాంబార్కి కావాల్సిన ఇంకా మీకు కావాలని నేను క్యారెట్ ఒకటే యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో బీన్స్, కొంచెం ఆలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా అవి వేగాక నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో మనకి ఎంతవరకు కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి. సో ఇందులో కొంచెం కారం పొడి, కొంచెం ధనియా పొడి యాడ్ చేసేసాను. అండ్ నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమము విజిల్స్ పెట్టనండి కుక్కర్లో, నేను మామూలుగానే ఉడకనిస్తాను. సో అందుకే నేను వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. మీలో ఎవరన్నా కుక్కర్కి మూత పెట్టి విజిల్స్ పెట్టుకుంటాను అంటే వాటర్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. బట్ నేను నార్మల్గానే ఉడికించుకుంటాను గ్యాస్ మీద. ఎందుకు అంటే మునక్కాయలేం మటన్ కాదు కదండి, ఇది 1/2 అవర్, 1 అవర్, 2 అవర్స్ టైం తీసుకోవడానికి. సో నేను నార్మల్గానే పొయ్యి మీదే బాయిల్ ఉడికించుకుంటాను. సో చూస్తున్నారా. సో దాన్ని అలా మీడియంలో పెట్టేసి వదిలేయడమే. బట్ మధ్యలో అడుగు అంటకుండా మనము కలతిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. మధ్యలో మునక్కాయలు ఉడకాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటే చాలు. సో ఫైనల్గా ఇది ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు మనము ముందుగా కలిపి
రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు స్టార్టింగ్లోనే వేయకూడదు అని అంటే, చింతపండు పులుసు వేస్తే మనకి ముక్కలు అనేవి అంత తొందరగా ఉడకవు. సో అందుకే నేను ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు బాయిల్ చేసి ఆ రసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక మొత్తం కలదిప్పేసేసి ఇప్పుడు దీన్ని కూడా కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు మనకి మసాలా, ఈ కందిపప్పు, చింతపండు జ్యూస్ అంతా బాగా మిక్స్ అయ్యి ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో నేను లైట్గా సాంబార్ పొడి యాడ్ చేస్తున్నానండి. నేనైతే రేర్లీ యూస్ చేస్తాను సాంబార్లో సాంబార్ పొడి, ఎందుకంటే అంత మసాలా నేను అంత ప్రిఫర్ చేయను. సో అందుకే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర తురుము యాడ్ చేసేసాను. యాడ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి. సో దట్ ఏమవుతుందంటే మనకి ఆ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పడుతుంది. ఫైనల్గా చూసారా, ఎంతో టేస్టీ అయినా స్పైసీగా చూస్తూనే వేడివేడిగా తినాలనిపించే మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈజీ, చాలా ఈజీ అండి. బట్ ఏంటంటే విజిల్స్ పెట్టుకున్నారంటే ఇంకా తొందరగా అవుతుంది. బట్ ఐ డోంట్ ప్రిఫర్ అంటే అన్నిటికీ విజిల్స్ పెట్టి చేయడము. సో అందుకనే నేను నార్మల్గానే ఉడికించుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. రైస్లోకి వేసుకొని తిన్నాము. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని పలుచగా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా వీలైనప్పుడల్లా మునక్కాయల కర్రీ, మునక్కాయల మసాలా, మునక్కాయల సాంబారు, మునగాకు తాలింపు, మునగాకు జ్యూసు ఇలా కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకు అనంటే అది హెల్త్కి చాలా మంచిది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.